తీర్చమని వీఆర్ఓను వేధించారు ఎంఆర్ఓ రామయ్య. ఇంటికి వెళ్లి వీఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేశారు. ఎంఆర్ఓను చితకబాదారు వీఆర్ఓ తల్లి. కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించిందని ఎంఆర్ఓ ఆరోపించడం జరుగుతోంది. గతంలో పెళ్లకూరులో పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఈ పరిచయం పెరిగింది. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు రామయ్య. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. వాటిని బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. ఎందుకంటే కాస్త ఇబ్బందికర వాతావరణం. ఆ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపడి గురి చేసే దృశ్యాలు అవి. ఈ నేపథ్యంలోనే ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురి చేయొచ్చు. కాబట్టి వాటిని కాస్త బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలకు సంబంధించి ఆ ఇంటికి వెళ్లిన సందర్భంలో ఆ కుటుంబం అతగాడి మీద దాడి చేసిన క్రమం ఇక్కడ ఒకసారి విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలు శృతిమించాయి. కోరికలు తీర్చమని వీఆర్ఓను వేధించాడు ఎంఆర్ఓ రామయ్య. ఇంటికి వెళ్లి వీఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓను చితకబాదింది ఆ కుటుంబం. మరి ముఖ్యంగా వీఆర్ఓ తల్లి కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించిందని ఎంఆర్ఓ ఆరోపించడం జరుగుతోంది. గతంలో పెళ్లకూరులో పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సందర్భం రామయ్యది. ఈ నేపథ్యంలో రామయ్య మీద దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు వీఆర్ఓ తల్లి ఇద్దరు కూడా ఆ దృశ్యాల్లో ఉన్నారా? ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భం ఆ కుటుంబం అక్కడికి చేరుకొని అతగాడి మీద దాడికి పాల్పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకటే చెబుతోంది, ఇటు ఆ ఎంఆర్ఓ మా కూతురిని వేధించడం మొదలుపెట్టాడు, అందుకే మేము దాడి చేశామంటూ కూడా ఆ కుటుంబం చెప్తున్న పరిస్థితి. నేపథ్యంలో ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. ఎందుకు రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. ఒకసారి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ కుటుంబం అత్తగాడి మీద దాడి చేస్తున్న సందర్భం మీరు చూస్తే పూర్తిగా అక్కడ అర్ధనగ్నంగా వ్యక్తి ఉన్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో వీఆర్ఓ తల్లి అలాగే వీఆర్ఓ కుటుంబం అక్కడ ఒక వ్యక్తి కర్రతో దాడి చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆ తల్లి అతన్ని కరిచే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు మీరు చూస్తే ఆ చెయ్యి ఇలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళే అదుగు మీరు చూడొచ్చు. అక్కడ ఒక కర్ర తీసుకుంది. కర్ర భవిష్యత్తు ఇప్పుడు అది అర్థం కావట్లేదు విజువల్స్ బట్టి చూస్తూ ఉంటే. సో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్న అక్రమాన్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ దృశ్యాలు, ఈ సిచ్యువేషన్, మరి ముఖ్యంగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఒక ఎంఆర్ఓ అయ్యిండి ఒక అధికారి స్థానంలో ఉండి అందున అటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇటువంటి కార్యకలాపాలకు, మరి ముఖ్యంగా ఇటువంటి వేధింపులకు పాల్పడ్డమా? ఇది ఎంతవరకు సమంజసం అంటూ నెల్లూరు ఇప్పుడు కోడై కూస్తోంది. ఇటు వీఆర్ఓకి సంబంధించి అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎందుకు అక్కడి వరకు వెళ్ళింది? అసలు ఎంఆర్ఓ ఏమన్నాడు? అసలు ఎటువంటి డిమాండ్స్ని తెర మీదకి తీసుకొచ్చాడు? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత దాడుల వరకు వెళ్ళిన క్రమం? మరి ముఖ్యంగా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు?
ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న క్రమంలో అసలు ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఎంఆర్ఓ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సచిన్, వాకాడ తహసీల్దార్గా పనిచేస్తున్న రామయ్య తను పెళ్లకూరు మండలంలో వీఆర్గా పనిచేస్తున్న ఓ మహిళ పట్ల శారీరకంగా వేధిస్తూ గత 1.5 సంవత్సరాల నుంచి వేధిస్తూ వస్తున్నాడు. అతను తరచూ ఫోన్లలో మెసేజ్ పంపడం, అదే విధంగా తన వాంఛను తీర్చమని కోర్టులు కోరడం, ఇంటికి వస్తా, ఏం పెడతా, కోడికి వస్తా అట్లు ద్వందార్థాలతో ఇచ్చేస్తూ ఆమెని నానా హింసలు పెడుతున్నాడు. అయితే ఈ విషయము బంధువులకు చెప్పుకోలేక ఇట పోలీసులకు కూడా చెప్పుకోలే పరిస్థితిలో నిన్న 2 రోజుల కిందట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులు మొత్తం నాయుడుపేటలోని వీఆర్ ఇంటికి ఆ ఎంఆర్ఓ రామయ్యని పిలిపించి దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే ఈ విషయం తర్వాత పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు పరిచి దర్యాప్తు అయితే చేస్తున్నారు. సచిన్, రైట్, ఈ ఎంఆర్ఓకి సంబంధించి అంటే ఎప్పుడు ఈ విషయం అంటే ఎంఆర్ఓ తనని వేధిస్తున్నానని చెప్పి ఈ వీఆర్ఓ తన కుటుంబానికి ఎప్పుడు చెప్పడం జరిగింది? లేదా కుటుంబంతో ఒక చోట ఉంటారా? ఒకసారి అసలు ఏం జరిగింది ఆ వృత్తాంతం అంతా చెప్పే ప్రయత్నం చేస్తారా? సచిన్, ఇంత ముందు నాయుడుపేటలో అదే విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోట, వాకడ తదితర మండల కేంద్రాల్లో రెవెన్యూలో ఈమె పనిచేస్తా వస్తుంది. అయితే ఈమెను ఎంఆర్ఓ రామయ్య తరచూ మీటింగ్లలో అక్కడక్కడ కూడా కలిసినప్పుడు వేధించడం, అదే విధంగా వాకాడలో పనిచేసేటప్పుడు కూడా తరచూ ఆమెను వేధించడం ఇట్లా చేస్తా వస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఉద్యోగం మానేస్తారేమో అన్న భయం కూడా ఆమెకు ఉందని కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. దీనికోసం ఆమె ఎవరిని చెప్పుకోలేక గత వారం రోజుల కిందట ఆమె మెసేజ్లు మొత్తం వాళ్ళ బంధువులకి అదే విధంగా సోదరులకు చెప్పడంతో వాళ్ళు వాకాడలో పనిచేస్తున్న ఎంఆర్ఓ రామయ్యను నిన్న రాత్రి ఈమె విఆర్ఓ ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. అతను రావడము, తర్వాత ఆ విఆర్ఓ తల్లిదండ్రులు మొత్తం కలిసి దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే అతన్ని పోలీసులు కేసు పెట్టారు కానీ అతన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు, విచారిస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సచిన్, గయాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా వీఆర్ఓకి లైంగిక వేధింపులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది ఎంఆర్ఓ రామయ్య. ఈ నేపథ్యంలోని ఇంటికి పిలిచి మరీ తనను దేహశుద్ధి చేశారు, తన మీద దాడికి పాల్పడ్డారంటూ చెప్పుకొచ్చిన సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కథనానికి సంబంధించి తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓ ఆగడాలు శృతిమించాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా కోరిక తీర్చాలంటూ వీఆర్ఓను వేధించాడు ఎంఆర్ఓ రామయ్య అంటూ ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంటికి వెళ్లి వీఆర్ఓను లైంగిక వేధింపులకు గురి చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఎంఆర్ఓను చితకబాదింది వీఆర్ఓ కుటుంబం, వీఆర్ఓ తల్లి, అలాగే వీఆర్ఓ కుటుంబం. కావాలని ఇంటికి పిలిచి దాడి చేయించారని ఆ